వెల్కమ్ టు బయాలజీ. రెండు తెలుగు రాష్ట్రాలలో వివిధ పోటీ పరీక్షల కోసం సిద్ధపడుతున్నటువంటి యువతీ యువకులకు ఈరోజు బయాలజీ టాపిక్ నుంచి మానవుని జీర్ణ వ్యవస్థ అనే కంటెంట్ను ఉచితంగా అందజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మనిషి జీవించడానికి ఆహారం చాలా ముఖ్యము. ఈ ఆహారము మనిషికి కావలసిన శక్తిని అందజేస్తూ తద్వారా మన దేహంలో ఉన్న కణజాలాల యొక్క ఉత్పత్తులను మరియు మరమ్మతులను చేస్తూ మొత్తం జీవక్రియకు ఈ శక్తి ఆధారంగా పనిచేస్తూ దేహ నిర్మాణానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈరోజు మానవునిలో జీర్ణ వ్యవస్థ అనే టాపిక్ను మనం పరిశీలించినట్లయితే మానవుని జీర్ణ వ్యవస్థలో జీర్ణ నాళము అనే ఒక పొడవైన గొట్టము మరియు దానికి అనుబంధంగా ఉన్న ఒక గ్రంథుల సమూహాన్ని మనము జీర్ణ వ్యవస్థగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి పోటీ పరీక్షలో మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ నుండి కనీసం 2 ప్రశ్నలను వివిధ రూపాల్లో అడగడం జరుగుతున్నది. కావున ఉద్యోగ అభ్యర్థులు చాలా జాగ్రత్తగా గమనించగలరు. ఉదాహరణకు మానవుని జీర్ణనాళము లేదా ఆహార నాళము లేదా డైజెస్టివ్ ట్రాక్ట్ అనగా ఒక సన్నని పొడవైన నాళము నోటితో మొదలై పాయుతో అంతమవుతూ ఉంటుంది. ఈ జీర్ణనాళానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో మనము పిలవచ్చు. ఉదాహరణకు ఇక్కడ మీరు జాగ్రత్తగా డయాగ్రామ్ను గమనిస్తే మానవుని జీర్ణనాళము నోటితో మొదలై ఒక విశాలమైనటువంటి ఆస్యకుహరం అనే భాగంలోకి తెరుచుకొని తర్వాత గ్రసని మరియు ఇరుకైన ఆహారవాహిక మరియు వెడల్పుగా ఉన్నటువంటి జీర్ణాశయము, తరువాత అనేక మెలికలు తిరిగినటువంటి పొడవైన చిన్న ప్రేగు మరియు పెద్ద ప్రేగు అనే నిర్మాణం ద్వారా చివరికి పాయువు అనే రంధ్రం ద్వారా జీర్ణనాళము లేదా ఆహారనాళము అంతమవుతుంది. ఈరోజు ఈ జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ ఎలా జరుగుతుంది, అసలు మానవుని జీర్ణ వ్యవస్థలో ఏమేమి అంశాలు ఉన్నవి మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఎందుకు మానవుల్లో జీర్ణక్రియ అవసరమవుతుంది అనగా మనం తీసుకున్న ఆహారంలో వివిధ రకాల పదార్థాలు, కర్బన పదార్థాలు, ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వు పదార్థాలు, ఇతర సూక్ష్మమైనటువంటి విటమిన్స్ మరియు మినరల్స్ కూడా ఉంటాయి. కానీ వీటిలో చాలా స్థూలమైనటువంటి అణువులైనటువంటి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు మరియు క్రొవ్వులు అంత సులభంగా జీర్ణం కావున మన జీర్ణ వ్యవస్థలోని కొన్ని రకాల గ్రంథులు, వాటి నుంచి స్రవించబడే రసాయనిక పదార్థాలు, వీటినే మనం ఎంజైమ్స్ అనవచ్చు, వాటి ద్వారా ఈ పెద్ద పెద్ద అణువులను చిన్న అణువులుగా మార్చివేసి తద్వారా సులభంగా మానవుని యొక్క పేగు నుండి రక్తంలోకి శోషణం చెందించే అతి ముఖ్యమైన ప్రక్రియనే జీర్ణక్రియ అని చెప్పవచ్చు. జీర్ణక్రియ అనేది మానవుని జీర్ణ వ్యవస్థలో జరిగే ఒక రకమైన యాంత్రిక మరియు రసాయనిక ప్రక్రియగా చెప్పవచ్చు. మొదటగా మానవుని జీర్ణ వ్యవస్థ నోటితో మొదలవుతుంది. ఈ నోటిలో మనం తీసుకున్న ఆహారము యాంత్రికంగా దంతాల సహాయంతో నమలబడుతుంది. మానవుల్లో 4 రకాల దంతాలు ఉన్నాయి. ఈ 4 రకాల దంతాలు ఉండడం వల్లనే మానవుడు సర్వభక్షకి అని చెప్పకనే చెబుతుంది. ఎందుకనగా మానవుడు శాకాహార మాంసాహార ఆహారాన్ని కూడా తీసుకోవడం వల్ల 4 రకాల దంతాలు వాటిని వివిధ ప్రక్రియల్లో గ్రైండింగ్ చేయగలవు. తర్వాత నోటిలో నమలబడిన ఆహారము 2 దవడల మధ్య గల ఖాళీ ప్రదేశమైనటువంటి ఆస్యకుహరంలోకి చేర్చబడును. ఈ ఆస్యకుహరంలో మరి ముఖ్యంగా లాలాజల గ్రంథులు, బాగా గుర్తుపెట్టుకోండి, మానవునిలో 3 జతల లాలాజల గ్రంథుల నుంచి స్రవించబడే లాలాజలము లేదా సలైవా అనే ఎంజైమ్లతో కూడిన సమూహము లేదా
ఆ లాలాజల రసంతో ఆహారము మెత్తగా కలపబడి ఆస్యకుహరంలోనే కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ మొదలవుతుంది. ఐ రిపీట్, మానవుని యొక్క ఆస్యకుహరంలో కార్బోహైడ్రేట్లు లేదా పిండి పదార్థాల జీర్ణక్రియ లాలాజలంతో మొదలవుతుంది. ఎందుకనగా లాలాజలంలో టయలిన్ లేదా లాలాజల అమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారంలో ఉన్న పిండి పదార్థాలను జీర్ణం చేయడం మొదలు పెడుతుంది. తర్వాత ఆహారము నోటి నుంచి ఆస్యకుహరంలోకి, ఆస్యకుహరం నుంచి గ్రసని అనే భాగంలోకి చేర్చబడును. ఇక్కడ గ్రసని అనే ఒక ఇరుకైన భాగము ఆహార మార్గానికి మరియు ముక్కు ద్వారా వెళ్ళే శ్వాస మార్గానికి కూడలిగా ఉంటుంది. తర్వాత ఆహారము గ్రసని లేదా ఫారింక్స్ అనే మూడవ భాగం నుంచి సన్నని ఇరుకైనటువంటి ఆహార వాహిక లేదా ఈసోఫేగస్ అనే ఒక సన్నటి గొట్టంలోకి చేర్చబడడం, ఆ ఆహార వాహికలో ఉండే పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఆహారము ఒక తరంగాకారంగా కదులుతూ చివరికి మానవుని ఎడమ వైపునటువంటి ఒక జే ఆకారంలో ఉన్న ఒక విస్తారం చెందగల లేదా వెడల్పుగా ఉన్నటువంటి ఒక విశాలమైన ప్రదేశంలోకి ఆహారం చేర్చబడును. దీనినే మనం జీర్ణాశయము అంటారు. ఈ జీర్ణాశయం లేదా స్టమక్ అనేది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో చాలా ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పవచ్చు. ఎందుకనగా నోటి నుంచి చేర్చబడిన ఆహారము ఈ జీర్ణాశయంలో దాదాపుగా 4 నుండి 5 గంటలు నిల్వ ఉంటుంది. ఇక్కడ ఈ జీర్ణాశయంలో జీర్ణాశయ గోడల నుంచి జఠర గ్రంథుల సమక్షంలో జఠర రసము అనే ఒక జీర్ణ రసము మనం తీసుకున్నటువంటి ఆహారం మీదకి స్రవించబడును. ఈ జఠర రసంలో మరి ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారంలో ఏవైనా సూక్ష్మజీవులు, ఇతర బ్యాక్టీరియా లాంటి పదార్థాలు ఉంటే వాటిని చంపడానికి ఈ జఠర రసంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లము లేదా HCl ఆమ్లము స్రవించబడును. ఈ HCl ఆమ్లము మనం తీసుకున్న ఆహారంలో కనబడని సూక్ష్మజీవులను చంపడంతో పాటు అక్కడ జఠర రసంలో ఉన్నటువంటి అనేక నిష్క్రియాత్మకంగా ఉన్నటువంటి ఎంజైములను క్రియాత్మకంగా కూడా మార్చడంలో ఉపయోగపడుతుంది. ఈ జఠర రసంలో పెప్సినోజన్ అనే నిష్క్రియాత్మక ఎంజైమ్ ఉంటుంది. అది HCl సమక్షంలో పెప్సిన్ అనే క్రియాత్మక ఎంజైమ్గా కూడా మార్చబడును. ఈ పెప్సిన్ అనే ఎంజైము మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థంలో ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. అనగా ప్రోటీన్లను సంపూర్ణంగా జీర్ణం అయితే చేయదు, కానీ ఈ ఆహారంలో ఉన్నటువంటి ప్రోటీన్లు లేదా మాంసకృతుల యొక్క జీర్ణక్రియ ఇక్కడ జీర్ణాశయంలోనే మొదలవుతుంది. అనగా పెప్సిన్ అనే ఎంజైము ప్రోటీన్లను జీర్ణాశయంలో పెప్టోన్లుగా మార్చును. అనగా ప్రోటీన్ల జీర్ణక్రియ పాక్షికంగా ఆహారం జీర్ణాశయంలో మొదలవుతుంది. ఇలా జీర్ణాశయంలోకి చేరినటువంటి ఆహారము ఇక్కడున్న జఠరసంతో కలపబడి చిన్న చిన్న ఆమ్లయుత పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆమ్లయుత మాధ్యమంలోకి మార్చబడి పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని మనం ఖైమ్ అని పిలుస్తారు. సో జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆమ్లయుత ఆహారాన్ని ఖైమ్, CHYME ఖైమ్ అని పిలుస్తారు. తర్వాత ఇక్కడ నుండి ఆహారము ఈ జీర్ణనాళంలోని తరువాతి భాగమైనటువంటి చిన్న ప్రేగు, స్మాల్ ఇంటెస్టైన్ అనే భాగంలోకి పంపిణీ చేయబడుతుంది. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ చిన్న పేగు అనే 6వ భాగంలో 3 ఉపభాగాలు ఉంటాయి. ఈ చిన్న ప్రేగులో మొదటి భాగము ఏదైతే జీర్ణాశయం నుంచి మొదలై ఇలా యూ షేప్లో ఉంటుందో, యూ ఆకారంలో ఉంటుందో, ఆ చిన్న పేగు యొక్క మొదటి భాగాన్ని ఆంత్రమూలము అంటారు. దీన్నే ఇంగ్లీష్లో డియోడినం అని పిలుస్తారు. ఈ ఆంత్రమూలము తర్వాత మధ్య భాగమైన మిలి తిరిగిన భాగంలోకి తెచ్చుకుంటుంది. దీనిని చిన్న పేగు యొక్క మధ్య భాగము లేదా జజునం అని పిలుస్తారు.
తర్వాత జజునం అనే మధ్య భాగము చిన్న పేగులో అనేక మెలికలు తిరిగినటువంటి చివరి మూడవ భాగంలోకి తెచ్చుకొను. దీనిని శేషాంత్రికము లేదా ఇలియం అని పిలుస్తారు. మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోండి, మానవుని చిన్న పేగులో 3 భాగాలు కలవు. మొదటి భాగము యు ఆకారంలో ఉంటుంది, దీనిని ఆంత్రమూలము లేదా డియోడినం అంటారు. మధ్య భాగాన్ని జజునం అని పిలుస్తారు. చివరి మెలికలు తిరిగిన భాగాన్ని శేషాంత్రికము లేదా ఇలియం అని పిలుస్తారు. తర్వాత ఆహారము ఈ జీర్ణాశయం నుంచి చిన్న పేగు ద్వారా ప్రయాణిస్తూ చివరికి చిన్న పేగు యొక్క చివరి భాగమైనటువంటి శేషాంత్రికము పెద్ద పేగులోకి తెరుచుకోను. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చిన్న పేగు చివరి భాగము పెద్ద పేగులో తెరుచుకునే చోట ఒక వేలు లాంటి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్, ఒక వేలు లాంటి ఎలాంటి జీర్ణక్రియలో పాత్ర లేనటువంటి లేదా విధి లేనటువంటి ఒక చిన్న నిర్మాణం కనిపిస్తుంది. ఇది మానవుని యొక్క కుడి వైపులో కనిపిస్తుంది. ఇది వెర్మిఫార్మ్ అపెండిక్స్ లేదా దీన్ని క్రిమి రూపంలో ఉన్నటువంటి ఉండూకముగా పిలుస్తారు. ఈ అపెండిక్స్ లేదా ఉండూకం అనే భాగానికి ఈ మానవుని యొక్క జీర్ణ క్రియలో ఎలాంటి పాత్ర లేదు. ఎలాంటి విధిని నిర్వహించని అవయవాలను అవశేష అవయవాలు లేదా వెస్టీజియల్ ఆర్గాన్స్ అని పిలుస్తారు. మానవుని జీర్ణక్రియలో ఈ ఉండూకం అనే సన్నని వేలు లాంటి నిర్మాణము ఒక అవశేష అవయవంగా చెప్పవచ్చు. తర్వాత ఈ చిన్న ప్రేగు పెద్ద ప్రేగులోకి కలిసే చోట ఉండూకం అనే నిర్మాణం ఉంటుందని మనం ఇందాక చర్చించుకున్నాం. తర్వాత ఈ పెద్ద పేగును కూడా మనము 3 భాగాలుగా విభజించవచ్చు. పెద్ద పేగులో మొదటి భాగాన్ని అంధనాళము లేదా సీకం అని పిలుస్తారు. తరువాత భాగాన్ని మొత్తం కోలాన్ అని పిలుస్తారు. ఈ కోలాన్ కూడా చాలా పొడవుగా ఉంటూ దీన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చు. నిలువు కోలాన్, సమాంతర కోలాన్, అడ్డు కోలాన్గా చెప్పొచ్చు. ఈ కోలాన్ చివరికి పురీషనాళము అనే ఒక నిర్మాణంలోకి తెరుచుకుంటుంది. దీన్ని రెక్టం అంటాం. ఇక్కడ జీర్ణం కాని ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి పురీషనాళంలో దాదాపు 9 గంటలు నిల్వ ఉండి తర్వాత పాయువు లేదా యానస్ అనే రంధ్రం ద్వారా బయటికి పంపబడును. దీనిని మనం విసర్జన అని పిలుస్తాం. ఓకే, ఇది జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ భాగాలు. మనం ముందుగా చెప్తున్నట్టు జీర్ణ వ్యవస్థ అనగా మానవుని యొక్క ఆహారనాళము మరియు దాని యొక్క అనుబంధ గ్రంథుల సమూహాన్ని జీర్ణ వ్యవస్థ అనుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జీర్ణనాళానికి అనుబంధంగా ఏమేమి గ్రంథులు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి మళ్ళీ ఆస్యకుహరంలోకి వస్తే, ఆస్యకుహరంలో జీర్ణనాళానికి అనుబంధంగా మానవునిలో లాలాజల గ్రంథులు అనే 3 జతల సలైవరీ గ్లాండ్స్ లేదా లాలాజల గ్రంథులు ఉన్నాయి. ఈ లాలాజల గ్రంథులు ఒక జత చెవికి దగ్గరగా ఉంటాయి. వీటిని పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులు అని పిలుస్తారు. తర్వాత నాలుక క్రింద ఒక జత ఉన్నాయి. వీటిని సబ్లింగ్వల్ లేదా అదో జిహ్వ లాలాజల గ్రంథులు అంటారు. తర్వాత పై దవడ కింది దవడ యొక్క మూలంలో 3వ జత లాలాజల గ్రంథులు ఉన్నాయి. వీటిని సబ్ మ్యాండిబులర్ సెలవరీ గ్లాండ్స్ లేదా అదో జంబికా లాలాజల గ్రంథులుగా పిలవచ్చు. ఇక్కడ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ ప్రశ్న తరచూ అడుగుతుంటారు. మానవుల్లో చెవికి దగ్గరగా ఉన్న లాలాజల గ్రంథులు ఏవి? అవి పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులు. ఈ పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులకు వచ్చే వ్యాధి ఏది అనగా, మానవుని యొక్క లాలాజల గ్రంథులో చెవికి దగ్గరగా ఉన్న పెరోటిడ్ గ్రంథులకు తరచుగా MUMPS మమ్స్ లేదా గవద బిళ్ళలు అనే వ్యాధి చాలా సాధారణంగా వైరస్ ద్వారా సంక్రమిస్తూ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోగలరు. తర్వాత ఒకసారి జీర్ణ క్రియా విధానం ఎలా జరుగుతుందో మనం పరిశీలిద్దాం. మానవుని యొక్క జీర్ణక్రియ నోటితో ఆల్రెడీ మొదలైందని చెప్పాను. ఎందుకంటే
మనం తీసుకున్న ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ లేదా క్రొవ్వులు అనే నిర్మాణాలు ఉన్నాయి. ఇక్కడ ఆస్యకుహరంలో లాలాజల గ్రంథుల నుంచి స్రవించబడి లాలాజలము లేదా సలైవాలో ఉన్నటువంటి సలైవరీ అమైలేజ్ లేదా లాలాజల అమైలేజ్ లేదా టయలిన్ అనే ఎంజైము మానవునిలో ఉన్నటువంటి పిండి పదార్థాలను మాల్టోజ్ అనే చక్కెరలుగా విడగొట్టును. తర్వాత ఈ ఆహార పదార్థము జీర్ణాశయంలోకి చేర్చబడును. ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి పెప్సిన్ అనే ఎంజైము మానవులో ఉన్నటువంటి ఆహార పదార్థంలో ఉన్న ప్రోటీన్లను పాక్షికంగా అనగా పెప్టోన్స్ మరియు ప్రోటియోజులుగా విడగొట్టబడును. ఇక్కడ అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మానవుని యొక్క జీర్ణాశయంలో చిన్న పిల్లల యొక్క జీర్ణాశయము మరియు పెద్దల యొక్క జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్ల పనితీరు వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు మానవునిలో చిన్న పిల్లల జీర్ణాశయంలో ఉండే అతి ముఖ్యమైన ఎంజైమ్ పేరు రెనిన్. రెనిన్ అనే ఎంజైము కేవలం చిన్నపిల్లల జీర్ణాశయంలో మాత్రమే ఉంటుంది. ఇది ప్రౌఢజీవులు లేదా పెద్దవారిలో కనిపించదు. ఎందుకనగా మానవునిలో చిన్నపిల్లల్లో ఆహారం కేవలం తల్లిపాలు మాత్రమే ఆహారంగా తీసుకుంటారు కాబట్టి ఈ తల్లిపాలలో ఉండే కెసిన్ అనే ప్రోటీన్ను తల్లిపాలలో ఉండే ప్రోటీన్ కెసిన్ అనే ప్రోటీన్ను రెనిన్ అనే ఎంజైము కాల్షియం అయాన్ల సమక్షంలో పాలలోని కెసిన్ అనే ప్రోటీన్ను కాల్షియం అయాన్ల సమక్షంలో కాల్షియం పారా కెసినేటుగా మార్చును. అనగా వాడుక భాషలో చెప్పాలంటే పాలను పెరుగుగా ఇక్కడ గత పోటీ పరీక్షలో మానవునిలో చిన్న పిల్లల్లో ఉన్నటువంటి జీర్ణాశయంలో కనబడే పాలలోని ప్రోటీన్ ఏది అనగా కెసిన్. అలాగే చిన్నపిల్లల జీర్ణాశయంలో సాధారణంగా కనిపించే ఎంజైమ్ ఏది అనగా రెనిన్ అని చెప్పవచ్చును. సో ఆ విధంగా చిన్నపిల్లల్లో పాలు పెరుగుగా మార్చబడు. అదే పెద్దవారిలో అయితే మనం తీసుకున్నటువంటి ఆహారంలోని ప్రోటీన్లను ఈ జీర్ణ ఆశయంలో ఉన్నటువంటి జఠర రసము లేదా గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్నటువంటి పెప్సిన్ అనే ఎంజైము మాంసకృత్తులను లేదా ప్రోటీన్లను ప్రోటియేజులు మరియు పెప్టోన్ అని పాక్షిక రూపంలోకి మార్చు. తర్వాత ఈ జీర్ణాశయం నుండి చిన్న ప్రేగు మొదలవుతుందని మనం ఇదివరకే చదువుకున్నాం. ఈ చిన్న ప్రేగు మొదలయ్యే మొదటి ప్లేస్నే మనం ఆంత్రమూలం అనుకున్నాం. ఈ ఆంత్రమూలము అనే మొదటి నిర్మాణంలోకి మానవుని జీర్ణ వ్యవస్థలో రెండు ముఖ్యమైన గ్రంథులు తెరుచుకుంటాయి. ఒకటి అతి ముఖ్యమైనది కాలేయము లేదా లివర్. రెండవ అతి ముఖ్యమైన గ్రంథి క్లోమము లేదా ప్యాంక్రియాస్. ఈ కాలేయము క్లోమము రెండు కలిసి ఒకే ఒక ఐక్య నాళం దట్ ఈస్ కాలేయ క్లోమ ఐక్య నాళం ద్వారా చిన్న పేగు యొక్క మొదటి భాగమైన ఆంత్రములంలోకి తెరుచుకుంది. బాగా జాగ్రత్తగా వినండి. కాలేయం నుండి స్రవించబడే జీర్ణ రసాన్ని పైత్య రసము లేదా బైల్ జ్యూస్ అంటారు. క్లోమం నుంచి స్రవించబడే జీర్ణ రసాన్ని క్లోమ రసము లేదా ప్యాంక్రియాటిక్ జ్యూస్ అని పిలుస్తారు. కాలేయము యొక్క విధి విధానాలు మానవుని జీర్ణక్రియలో చూస్తే కాలేయం నుండి స్రవించబడే పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. దెర్ ఆర్ నో ఎంజైమ్స్ ఇన్ బైల్ జ్యూస్. ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. కానీ పైత్యరస వర్ణకాలు పైత్యరస లవణాలు మాత్రమే ఉంటాయి. ఈ పైత్యరసము మరి ముఖ్యంగా జీర్ణక్రియలో క్రొవ్వులను చిలకడం లేదా ఎమల్సీకరణం చేయడంలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఇది కాక కాలేయానికి అనేక ఇతర విధులు కూడా జీర్ణ వ్యవస్థలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
మన దేహంలోని అతిపెద్ద గ్రంథి, దాదాపు 1.5 కిలోగ్రాముల బరువు ఉంటుంది. ఏడీఈకే మరియు ఐరన్ మరియు B12 అనే విటమిన్లను తలలో నిల్వ ఉంచుకుంటుంది. మరియు రక్తంలోని గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చి నిల్వ ఉంచుకుంటుంది. మరియు ఆహారంలోకి చేరిన విష పదార్థాలను విషరహితంగా డీటాక్సిఫికేషన్గా మార్చే శక్తి కాలేయానికి ఉంటుంది. పునరుత్పత్తి చెందే సామర్థ్యాన్ని కూడా కాలేయానికి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కార్బోహైడ్రేట్ల జీవక్రియ, ప్రోటీన్ల జీవక్రియ, క్రొవ్వుల జీర్ణక్రియ, అన్ని రకాల జీర్ణక్రియలో కాలేయం పాల్గొంటుంది. అలాగే రక్త స్కందనంలో, మరి ముఖ్యంగా బ్లడ్ క్లాటింగ్లో ఈ రక్త స్కందన ప్రక్రియను నిలువరించే హెపారిన్, యాంటీకోయాగులెంట్ హెపారిన్ అనే కెమికల్ను ఈ కాలేయము ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా కాలేయానికి అనేక విధులు ఉన్నాయి. ఈ కాలేయం లోపల చూస్తే చిన్నటి బల్బ్ లాంటి నిర్మాణం మనం గమనించవచ్చు. ఈ బల్బ్ లాంటి నిర్మాణాన్ని మనం పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్ అని పిలుస్తారు. ఈ పిత్తాశయము లేదా గాల్ బ్లాడర్లో కాలేయం నుంచి స్రవించబడిన పైత్యరసము నిల్వ ఉండి సాంద్రీకరణం చెంది చిక్కబడుతుంది. తర్వాత రెండవ గ్రంథి క్లోమము లేదా ప్యాంక్రియాస్. ఈ క్లోమము మన దేహంలో ఉన్న రెండవ అతిపెద్ద గ్రంథి. దీనిని మిక్స్డ్ గ్లాండ్ లేదా మిశ్రమ గ్రంథి అని కూడా పిలుస్తారు. ఎందుకనగా క్లోమంలో కొంత భాగం నుంచి ఎంజైమ్లు మరియు కొంత భాగం నుంచి హార్మోన్స్ కూడా విడుదలవుతాయి. కాబట్టి దీనిని మిశ్రమ గ్రంథి అని పిలవడం పరిపాటి. ఈ క్లోమం నుంచి స్రవించబడే క్లోమరసంలో అనేక రకాల జీర్ణ ఎంజైమ్లు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ క్లోమరసంలో ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్, అమైలేస్ మరియు లైపేజ్ అనే 4 రకాల ఎంజైమ్లు కలవు. వీటిలో గత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్లోమరసంలో ఉన్నటువంటి లైపేజ్ అనే ఎంజైమ్కు ఇతర పేరు ఏది అని చాలాసార్లు అడగడం జరిగింది. ఆ ఇతర పేరునే మనం స్టయాప్సిన్ అని పిలుస్తారు. క్లోమరసంలో ఉన్నటువంటి లైపేజ్ అనే ఎంజైమ్నే మనము ఇంకొక పేరుగా స్టయాప్సిన్ అని పిలుస్తారు. ఈ క్లోమరసంలో ఉన్నటువంటి ట్రిప్సిన్, ఖైమోట్రిప్సిన్ అనే ఎంజైమ్లు మొదట నిష్క్రియాత్మక రూపంలో ఉంటాయి. అవి ఎంటిరోకైనేజ్ అనే ఎంజైమ్ యొక్క సహాయంతో క్రియాత్మకంగా మారి ప్రోటీన్ల జీర్ణక్రియను పూర్తి చేయగలవు. అలాగే లైపేజ్ లేదా స్టయాప్సిన్ అనే ఎంజైము ఇంతకు మునుపే కాలేయం నుంచి స్రవించబడే పైత్యరసం ద్వారా ఎమల్సీకరణం చేయబడిన కొవ్వులను లేదా చిన్న చిన్న బిందువులుగా మార్చబడిన కొవ్వులను ఈ స్టయాప్సిన్ అనే క్లోమరస ఎంజైము పూర్తిగా జీర్ణం చేసి వాటిని కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాలుగా మార్చును. అలాగే అమైలేజ్ అనే ఎంజైము ఇక్కడ ఆస్యగోరంలో పిండి పదార్థాలు ఏ విధంగా పాక్షికంగా జీర్ణమయ్యో ఆ పాక్షికంగా జీర్ణమైనటువంటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్లను క్లోమరసంలో ఉన్నటువంటి అమైలేజ్ అనే ఎంజైము పూర్తిగా జీర్ణం చేయదు. ఈ విధంగా చిన్న పేగులో మొదటి భాగంలో మెయిన్గా క్లోమం నుంచి క్లోమరసము, కాలేయం నుంచి పైత్యరసము విడుదలై చిన్న పేగులో మానవుని యొక్క జీర్ణక్రియ పూర్తిగా జీర్ణం కాబడు. ఈ జీర్ణమైన ఆహార పదార్థాలు చిన్న పేగు యొక్క గోడల నుంచి రక్తంలోకి వెళ్ళడాన్ని శోషణము, అబ్జార్ప్షన్ అంటారు. ఈ శోషణం అనే ప్రక్రియ వివిధ పద్ధతుల్లో, వివిధ యాంత్రిక పద్ధతుల్లో జరుగును. అది సపరేట్ టాపిక్గా చర్చించవచ్చు. ఇక్కడ మనం మొదటగా చెప్పుకున్నప్పుడు మనం తీసుకున్నప్పుడు ఆహారం చాలా పెద్ద పెద్ద అణువులుగా ఉంటుంది. వాటిని బృహత్ అణువులు లేదా మ్యాక్రోమాలిక్యూల్స్ అంటారు. ఈ బృహత్ లేదా మ్యాక్రోమాలిక్యూల్స్ అనేవి జీర్ణనాళం గుండా వెళ్ళేటప్పుడు అనుబంధంగా ఉన్న గ్రంథుల ద్వారా స్రవించబడే ఎంజైమ్స్ వాటిని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని జీర్ణక్రియ అంటారు. ఆ జీర్ణక్రియ ద్వారా విడగొట్టబడినటువంటి చిన్న చిన్న ఆహార పదార్థాలు అంత్య ఉత్పన్నాలుగా ఏర్పడి చిన్న పేగు ద్వారా రక్తంలోకి కలవడాన్ని శోషణము లేదా అబ్జార్ప్షన్ అంటారు. తర్వాత చిన్న పేగు తర్వాత ఆహార పదార్థాలు ఏవైతే జీర్ణం కానివి ఉన్నాయో అవి పెద్ద పేగులోకి నెట్టబడును.
పెద్ద పేగులోకి నెట్టబడినటువంటి ఈ పదార్థాల్లో ఇంకా ఏదైనా ఆహార పదార్థంలోని ఉపయోగకరమైనటువంటి పదార్థాలు ఉన్నాయో వాటిని పెద్ద పేగు తిరిగి శోషణం చేయును. పెద్ద పేగు యొక్క అతి ముఖ్యమైన పని ఆహార పదార్థాల్లో మిగిలి ఉన్నటువంటి నీటిని మరియు లవణాలను పునఃశోషణం చేయును. రీఅబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఆ విధంగా పెద్ద పేగులో ఆహారం వెళ్ళేటప్పుడు దానిలో ఉన్నటువంటి నీటిని మరియు లవణాలను తిరిగి పునఃశోషణం చేసిన తర్వాత మన దేహానికి ఏమాత్రము ఉపయోగపడని లేదా అవసరం లేని వ్యర్థ పదార్థాలు మరియు చనిపోయినటువంటి బ్యాక్టీరియా, కొంత నీరు అన్నీ కలిసి పెద్ద పేగు యొక్క చివరి భాగం పురీషనాళంలో ఒక 9 గంటల పాటు నిల్వ ఉండి తర్వాత పాయువు లేదా యానస్ అనే రంధ్రం ద్వారా బయటికి నెట్టివేయబడును. సో దీనిని మనం డిఫెకేషన్ లేదా మల విసర్జన అని పిలుస్తాం. ఇది స్థూలంగా మానవుని యొక్క జీర్ణ వ్యవస్థలో జీర్ణక్రియ జరిగే విధానము. ఈ జీర్ణ వ్యవస్థలో మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏ విధంగా ఆహార నాళం ద్వారా ప్రయాణిస్తూ జీర్ణం అవుతున్నాయో మనం ఈ టాపిక్లో తెలుసుకున్నాం. ఈ టాపిక్లో మనము గతంలో ఏ ప్రశ్నలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారో కూడా ఒకసారి చూస్తే, ఇందాక నేను చెప్పినట్టు మానవునిలో ఎన్ని జతల లాలాజల గ్రంథులు కలవు అనగా కేవలం 3 జతల లాలాజల గ్రంథులు కలవు. అదేవిధంగా క్షీరదాలలో మ్యామల్స్ క్షీరదాలలో అన్నప్పుడు మాత్రం 4 జతల లాలాజల గ్రంథులు కలవు అని చెప్పాలి. మానవుడు అని పర్టికులర్గా అడిగినప్పుడు కేవలం 3 జతల లాలాజల గ్రంథులు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా మానవునిలో కాలేయం నుంచి స్రవించబడే రసం పేరు పైత్యరసము. ఈ పైత్యరసంలో ఉన్న ఎంజైమ్లు ఏవి అన్నప్పుడు పైత్యరసంలో ఎలాంటి ఎంజైమ్లు ఉండవు. మరియు దీని యొక్క పాత్ర జీర్ణ క్రియలో ఏమిటి అనగా మానవుని యొక్క జీర్ణ క్రియలో పైత్యరసం యొక్క పాత్ర కొవ్వుల ఎమల్సీకరణం, ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. అలాగే మానవుల్లో 2వ అతిపెద్ద గ్రంథి మరియు మిశ్రమ గ్రంథి ఏది అనగా దట్ ఈస్ ప్యాంక్రియాస్ లేదా క్లోమము. ఎందుకనగా ఈ క్లోమం నుంచి 4 రకాల ఎంజైమ్స్ మరియు 2 రకాల హార్మోన్స్ కూడా స్రవించబడును. ఉదాహరణకు ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ అనే హార్మోన్లు కూడా స్రవించబడును. కావున దీనిని మిశ్రమ గ్రంథి అని పిలుస్తారు. అలాగే మానవుని యొక్క చిన్న పేగులో ఎన్ని భాగాలు కలవంటే 3 భాగాలు కలవు. మొదటి భాగము ఆంత్రమూలము, మధ్య భాగము జజునం, చివరి భాగము శేషాంత్రికం. అలాగే మానవుని పెద్ద పేగు లేదా లార్జ్ ఇంటెస్టైన్లో ఎన్ని భాగాలు కలవంటే 3 భాగాలు కలవు. మొదటి భాగం అంధనాళము లేదా సీకం, 2వ భాగం కోలం, 3వ భాగము పురీషనాళము లేదా రెక్టం. ఈ మానవుని యొక్క పెద్ద పేగు యొక్క ప్రధాన పాత్ర ఏమిటి అనగా మనం తీసుకున్న ఆహారంలో, జీర్ణమైన ఆహారంలో మిగిలి ఉన్న నీటిని మరియు లవణాలను తిరిగి పునఃశోషణం చేయును. దట్ ఈస్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఇది పెద్ద పేగు యొక్క విధి. సో ఇది మానవుని యొక్క జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి క్లుప్తమైన సమాచారం. ఇంకా ఇన్ డీటెయిల్గా మనము నెక్స్ట్ వీడియోలో జీర్ణ వ్యవస్థ గురించినటువంటి సమాచారం క్షుణ్ణంగా పరిశీలిస్తాం. థ్యాంక్ యూ.